అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానాల్లో జెండా పాతారు. చూస్తుండగానే తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు కమలనాథులు. మరి ఇదే ఊపును వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగించాలంటే ఏం చేయాలి? అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ను కట్టడి చేయాలంటే ఎలా ముందుకెళ్లాలి? ఇందుకోసం పక్కా స్కెచ్ వేశారట ప్రధాని మోదీ. ఏపీలో లాగా తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలంటే, తెలంగాణ గడ్డపై జెండా పాతాలంటే ఏదైనా కొత్తగా ఆలోచించాలని భావిస్తున్నారట. అందుకే టీడీపీ, జనసేనతో కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కమలనాథుల్లో మొదలైంది. ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో క్రమక్రమంగా ఆ పార్టీ పట్టుకోల్పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు మొదలు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల దాకా బీజేపీ అక్కడ సత్తా చాటింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అక్కడ మరింత బలపడటం ఖాయం. అయితే బీజేపీ కన్ను ఇప్పుడు దక్షిణ తెలంగాణపై పడింది. అక్కడ పట్టు సాధించాలంటే బీజేపీ బలం సరిపోవడం లేదు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా టీడీపీ బలంగా ఉండేది. ఇప్పటికీ ఆయా జిల్లాల్లో టీడీపీ కేడర్ గట్టిగానే ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి ఇప్పటికీ బలమైన కేడర్ ఉంది. కాకపోతే రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి కోల్పోతుండడంతో వారంతా వేరే పార్టీల వైపు షిఫ్ట్ అవుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంక్ అంతా రేవంత్ వైపే మొగ్గిందని, అందుకే కాంగ్రెస్ విజయం తేలికైందని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఎలాగైనా ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలనేది కమలనాథుల తాజా ప్లాన్. ఆ ఓట్లన్నీ ఇటు షిఫ్ట్ కావాలంటే టీడీపీతో జత కట్టడం ఒక్కటే సరైన మార్గం. ఇక జనసేనతో పొత్తు పెట్టుకుంటే పవన్ మాస్ ఇమేజ్ కలిసొస్తుంది. యూత్ ఓట్లు చాలా వరకు కూటమికే పడతాయి. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్లాన్ వర్కౌట్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. గత ఎన్నికల్లోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినా అప్పటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇందుకు ససేమిరా అన్నదని వార్తలొచ్చాయి. ఈసారి ఎలాగైనా రాష్ట్ర కేడర్ను ఒప్పించి ఎన్డీఏ కూటమిగానే ఎన్నికల్లోకి వెళ్లాలనేది మోదీ, షా ప్లాన్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందే పసిగట్టారని సమాచారం. అందుకే ఆయన మళ్లీ జనాల్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావాలనుకుంటున్నారు. మొత్తానికి బీజేపీ వ్యూహాలు, బీఆర్ఎస్ ప్రతివ్యూహాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 3.5 పైగా సమయం ఉన్నా ఇప్పుడే తెలంగాణ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇక మా కంటెంట్ మీకు నచ్చితే ఆర్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.